ముందుగా పరిచయాలు. బాబ్జీ గారు లోక్సత్తా పార్టీ సీనియర్ నాయకులు, కోర్ కమిటీ సభ్యులు, విజయనగరం జిల్లా అధ్యక్షులు. కట్టారి శ్రీనివాసరావు గారు పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి. లక్ష్మణ్ బాలాజీ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి. విజేందర్ రెడ్డి గారు దారిలో ఉన్నారు, పార్టీ కార్యదర్శి, అధికార ప్రతినిధి. ఈవేళ ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా కొంతకాలంగా కుదిపేస్తున్నటువంటి ప్రాంతీయ సమస్య పరిష్కారానికి లోక్సత్తా శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదికని మీ ముందు పెడుతున్నాం. ఈ నివేదిక ప్రతులు ప్రింట్ మీడియాకి ఈ రూపంలో ప్రింట్ మీడియాకి కొంచెం సంక్షిప్త రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. 15 కాపీల ప్రస్తుతానికి తయారైనవి. ఈ మొత్తాన్ని కూడా సీడీ రూపంలో మీ అందరికీ ఈ నివేదిక ప్రతుల్ని అందజేయడం జరుగుతున్నది, ఎవరికి కావాలన్నా కూడా. అలాగే ఈ క్షణంలోనే లోక్సత్తా పార్టీ వెబ్సైట్లో ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. మొదట మేము రాష్ట్రంలో ప్రజలందరినీ కోరేది, లోక్సత్తా పార్టీ నివేదికని సమగ్రంగా చూడాలి, లోతుగా పూర్తిగా చూడాలి. రెండోది, ఈ నివేదికలో తప్పులనడం, విమర్శలు చేయడం కాకుండా ఈవేళ అందరికీ న్యాయమైన పరిష్కారాలను ఏ రీతిని అన్వేషించాలి, ప్రధానంగా నివేదికలో ఆ పరిష్కారాల మీదే వేట సాగింది. విజేంద్ర రాయ్. ఆ పరిష్కారాల మీదే ప్రధానంగా మేము దృష్టి పెట్టాం. ఎందుకంటే సమాచారం ప్రభుత్వ గణాంకాల్లోంచి కానీ, పత్రికల్లోంచి కానీ, వేలాదిగా రాష్ట్రంలో వివిధ రంగాల్లో నిపుణులు కానీ, పెద్దలు కానీ సమర్పించిన నివేదికల్లో కానీ సమాచారం బోల్డంతా శ్రీకృష్ణ కమిటీకి ఉంది, భారత ప్రభుత్వానికి ఉంది, ప్రజల ముందు పత్రికల్లోనూ ఉంది. కాబట్టి సమాచారాన్ని మేము కూడా కొంత కమిటీ ముందు పెట్టినా కూడా ప్రధానంగా విశ్లేషణ, పరిష్కారం దాని మీద మేము దృష్టిని సారించాం. 3 కీలకమైన అంశాల మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేశాం. మొట్టమొదటిది, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా సరే బుద్ధిపూర్వకంగా వివక్ష వల్ల అన్యాయం జరుగుతున్నదా, ఇది లోతుగా పరిశీలించాలి. వనరుల కేటాయింపుల్లో కానీ, అభివృద్ధి పథకాల్లో వాటాగా కానీ బుద్ధిపూర్వకంగా అన్యాయాన్ని జరిపే వివక్ష కొనసాగుతున్నదా అన్నది శాస్త్రీయంగా గణాంకాల ఆధారంగా అధ్యయనం చేయాలి. దాని మీద చాలా లోతుగా అధ్యయనం చేశాం. రాష్ట్రంలో పథకాలు కావచ్చు, బడ్జెట్లో కేటాయింపులు కావచ్చు, నిరుపేదలకు అందేటువంటి రకరకాల సంక్షేమ పథకాలు కావచ్చు, విద్య, ఆరోగ్యం, విద్యుత్తు, సాగునీరు, రోడ్లు, రవాణా ఇలాంటి మౌలికమైన రంగాల్లో కావచ్చు, వివక్ష వల్ల అన్యాయానికి గురవుతున్నది ఏమన్నా జరుగుతున్నదా రాష్ట్రంలో, బుద్ధిపూర్వకంగా జరుగుతోందన్నది పరిశీలించడం జరిగింది. రెండో ప్రశ్న, ఈ అభివృద్ధి గణాంకాలు ఎట్లా ఉన్నాయి? ప్రగతి రేటు కావచ్చు, అక్షర జ్ఞానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వివిధ రంగాల్లో తలసరి ఆదాయం కావచ్చు,
వివిధ రంగాల్లో అభివృద్ధి గణాంకాలు ఎట్లా ఉన్నాయి, గత 10-15 సంవత్సరాలుగా అభివృద్ధి ఏ జిల్లాల్లో ఏ రీతిన ఉన్నది, ఏ జిల్లాలు క్రమక్రమంగా ముందుకెళ్తున్నాయి, ఏ జిల్లాలు వెనక్కి వెళుతున్నాయి. ఇక మూడోది, రాజకీయంగా మా జీవితాలను మేము చూసుకుంటామని ప్రజలు కోరుతున్నప్పుడు రాజకీయంగా ప్రజలకి తమ జీవితాల మీద తమకు పట్టుండే అవకాశాన్ని ఇవ్వడం జరిగిందా లేదా, లోతుగా దీని విషయంలో పరిశీలన చేశాం. గతంలో కూడా లోక్సత్తా ఉద్యమంగా ఈ రాజకీయ అధికారాన్ని గురించిన లోతైన విశ్లేషణ చేస్తూ మేము కమిటీని ఏర్పాటు చేశాం అన్నాడు బీపీఆర్ విఠల్ గారు, 10వ ఆర్థిక సంఘం సభ్యులు, వారి అధ్యక్షతన. ఆనాడు ఒక నివేదికని మేము బయటపెట్టాం, చాలా ప్రామాణికమైన నివేదికని. కాబట్టి లోతుగా రాజకీయంగా అధికార కేంద్రీకృతం వల్ల మొత్తం ముఖ్యమంత్రి చేతుల్లో అధికారాలు ఉండడం చేత ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకుడైనా సరే అధికారం మొత్తం ఒక్కచోట కేంద్రీకృతం అవడం వల్ల ఏం జరిగింది ఈ రాజకీయంలో, జిల్లా స్థాయిలో కానీ, ఉపజిల్లా స్థాయిలో కానీ, ప్రాంతీయ స్థాయిలో కానీ, ఆ మాటకు వస్తే కేబినెట్ మంత్రుల స్థాయిలో కానీ మా జీవితాల మీద మాకు పట్టున్నది అన్న నమ్మకాన్ని కలిగించడంలో ప్రభుత్వం విఫలమైందన్న మాట 100% సత్యం. కాబట్టి ఆ అంశాన్ని లోతుగా పరిశీలించాం. ఈ మూడింటిని పరిశీలించి ఈవేళ నిజాయితీగా మన ప్రజలకు న్యాయం జరగాలంటే ఏం చేయాలని చెప్పని నిర్దిష్టమైన సూచనలు పెట్టాం. అలాగే గతంలో నిజాం చేతుల్లో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు 6 జిల్లాలు ఈనాటి మహారాష్ట్రలోనూ, 3 జిల్లాలు ఈనాటి కర్ణాటకలోనూ ఉన్నాయి. ఆ మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఆ జిల్లాల ప్రస్తుత పరిస్థితి ఆయా రాష్ట్రాలతో పోలిస్తే, కర్ణాటక రాష్ట్రంతో పోలిస్తే ఆ 3 జిల్లాలు ఎట్లా ఉన్నాయి, మహారాష్ట్రతో పోలిస్తే 6 జిల్లాలు ఎట్లా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో అదివరకు హైదరాబాద్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి 10 జిల్లాలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇది కూడా విశ్లేషించడం జరిగింది. ఈ మొత్తం ఆధారంగా ప్రధానంగా 7 మౌలికమైనటువంటి పరిష్కారాన్ని లోక్సత్తా కమిటీ ముందు, ప్రజల ముందు పెడుతున్నారు. మొట్టమొదటిది, లోక్సత్తా చేసిన ప్రతిపాదనని రాష్ట్రంలో అన్ని పార్టీలు సహృదయంతో ఆమోదించినాయి. రాష్ట్ర శాసనసభ ఆమోదించి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అది రాష్ట్రపతి ఉత్తర్వులో ఉన్నటువంటి 14F దాన్ని తొలగించి హైదరాబాద్ నగరం ఫ్రీ జోన్ అన్న అపోహకు అవస్థానం లేకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది నియామకాలని ఈ జోనల్ సిస్టమ్ ద్వారా కూడా దాని ద్వారా మాత్రమే జరిపే ఏర్పాటు చేయడం కోసం అని చెప్పిన ఇప్పటికే పావులు కదలడం మొదలెట్టినాయి. ఈ ప్రతిపాదన తొలి నుంచి కూడా లోక్సత్తాది ఆచరణలోకి వస్తున్నది సంతోషం. రెండవది, రాష్ట్రపతి ఉత్తర్వు పూర్తిగా అమలు జరగడం విషయంలో అన్యాయానికి గురవుతున్నామని చెప్పని రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భావన ఉన్నది. ఉత్తరాంధ్రలో ఉదాహరణకి స్థానికులు అతి చిన్న స్థాయి ఉద్యోగాల్లో 85% వారికి ఉండాల్సి ఉండగా, స్థానికేతరులు 15% ఉండాల్సి ఉండగా, స్థానికేతరుల శాతం 11-12% ఎక్కువ ఉన్నది ఉండవలసిన వాటాను మించి. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో స్థానికేతరుల వాటా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటే ఇద్దరు స్థానికేతరులు అవుతారు. అన్ని చోట్ల ఎందుకు అని చెప్పంటే ఇటు వాళ్ళు అక్కడున్నారు, అటు వాళ్ళు ఇక్కడున్నారు, ఇక్కడ ఎక్కువ అవుతారు, అక్కడ ఎక్కువ అవుతారు, వివిధ కారణాల వల్ల. సగటున 6-7% స్థానికేతరులు ఆయా జిల్లాల్లో, ఆయా జోనుల్లో ఎక్కువ ఉన్నారు. ఈ 6 సూత్రాల పథకం